హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గా కాంపిటేటివ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, టుడే మనం 22nd మే కరెంట్ అఫైర్స్ చూసుకుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ యూనిసెఫ్ పార్ట్నర్డ్ విత్ భారతీ ఎయిర్టెల్స్ ఆఫ్రికా ఆన్ సపోర్ట్ ది స్కూల్ చిల్డ్రన్ ఇన్ ది కరోనా వైరస్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అండ్ provide them access to remote learning and financial assistance to their families through mobile cash transfer. ఓకే ఫ్రెండ్స్, సో రీసెంట్గా కరోనా వైరస్ కారణంగా స్టూడెంట్స్ పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి అనేది వచ్చింది కదా. సో అందుకని రీసెంట్గా ఆఫ్రికాలోని భారతీయ ఎయిర్టెల్ యొక్క ఆర్మ్ ఆ ఎయిర్టెల్ ఆఫ్రికా అనేది సో రీసెంట్గా వీళ్ళు ఇంట్లోనే కూర్చొని చదువుకునే విధంగా రిమోట్ ఆన్లైన్ లెర్నింగ్కి సపోర్ట్ చేయడం, అదేవిధంగా వాళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ మొబైల్ క్యాష్ ట్రాన్స్ఫర్ ద్వారా అందించడం అనేది చేయడం జరుగుతుంది. సో ఎవరితో పార్ట్నర్ అయ్యి ఇవన్నీ చేయడం జరిగిందంటే యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్. ఓకే, సో యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ యూనిసెఫ్తో పార్ట్నర్షిప్ అయి సో రీసెంట్గా భారతీ ఎయిర్టెల్ యొక్క ఆర్మ్ అయినటువంటి ఎయిర్టెల్ ఆఫ్రికా అనేది సో రీసెంట్గా స్కూల్ చిల్డ్రన్స్ అందరికీ ఇంటి దగ్గరే కూర్చొని లెర్నింగ్ చేసుకునే విధంగా, అదేవిధంగా మొబైల్ క్యాష్ ట్రాన్స్ఫర్ ద్వారా ఫినాన్షియల్ అసిస్టెన్స్ అందించడం అనేది జరుగుతుంది. సో ఈ ఫినాన్షియల్ అసిస్టెన్స్ అందిస్తున్నది ఎవరు అంటే భారతీయ ఎయిర్టెల్. అదేవిధంగా ఎవరితో పార్ట్నర్ అయ్యిందంటే యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్. ఓకే, నెక్స్ట్, ఫినాన్స్ మినిస్ట్రీ ఎగ్జామ్స్ B2B బిజినెస్ టు బిజినెస్ ఫిల్మ్స్ ఫ్రమ్ యూజింగ్ ఓన్లీ భీమ్ రూపే ఫర్ యాక్సెప్టింగ్ పేమెంట్స్. సో ఈ బిజినెస్ టు బిజినెస్ ఫిల్మ్స్ అనేవి సో ఒక ఫినాన్షియల్ ఇయర్లో 50 crores వరకు తమ యొక్క టర్న్ ఓవర్ అనేది ఉంటుంది. సో ఈ బిజినెస్ టు బిజినెస్ అంటే సో ఒక కంపెనీ అనేది ముడి సరుకులు అమ్ముతుంది, ఇంకో కంపెనీ వాటిని తయారు చేసి తిరిగి అమ్ముతుంది. సో వీటినే బిజినెస్ టు బిజినెస్ అంటారు. సో ఈ బిజినెస్ చేసేటప్పుడు కేవలం రీసెంట్గా ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి డిజిటల్గా ఇంప్రూవ్ అవ్వాలనే ఉద్దేశంతో ఓన్లీ రూపే అదేవిధంగా భీమ్ ద్వారా మాత్రమే చెయ్యాలని గవర్నమెంట్ తీసుకొచ్చింది కదా. సో ఓన్లీ డిజిటల్గా ఇండియా అనేది డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో అయితే రీసెంట్గా కరోనా వైరస్ కారణంగా ఎకానమీ అనేది చాలా వరకు దెబ్బతిన్నది కదా. సో అందుకని సో భీమ్ రూపే మాత్రమే కాదు, సో డైరెక్ట్గా క్యాష్ రూపంలో కూడా ఇవి ట్రాన్సాక్షన్స్ చెయ్యొచ్చు అని సో రీసెంట్గా ఫినాన్స్ మినిస్ట్రీ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. సో ఏవైతే ఈ బిజినెస్ టు బిజినెస్ ఫిల్మ్స్ ఉంటాయో అవి కేవలం తమ యొక్క ట్రాన్సాక్షన్స్ అనే పేమెంట్స్ అనేవి భీమ్ మరియు రూపే కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ద్వారా మాత్రమే సో ట్రాన్సాక్షన్ చేసుకోవాలి, పేమెంట్స్ చేసుకోవాలని ఒక షరతు పెట్టడం జరిగింది. సో అయితే రీసెంట్గా జరిగినటువంటి పరిస్థితుల వలన సో ఫినాన్స్ మినిస్ట్రీ ఈ బిజినెస్ టు బిజినెస్ ఫిల్మ్స్ని కేవలం రూపే మరియు భీమ్ మాత్రమే అవసరం లేదు, సో కస్టమర్స్తో డైరెక్ట్గా కూడా మీరు పేమెంట్స్ చేసుకోవచ్చు అని వీటికి ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు ఫాల్ బై 20% డ్యూరింగ్ ఫినాన్షియల్ ఇయర్ 21, FIEO ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్. సో మన ఇండియాలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం సో ఫినాన్షియల్ ఇయర్ 21లో ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ ఎంతవరకు తగ్గిపోవడం జరుగుతుందంటే 20% తగ్గిపోవడం జరుగుతుందని సో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో FIEO అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్. సో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఎంత తగ్గుతున్నాయంటే 20%. ఓకే, నెక్స్ట్, టాటా పవర్ announced that its subsidiary Tata Power International Private Limited has acquired a 10% stake in Edgarisk Quali Netherlands BV ABV from the International Finance Corporation for 1,50,000 about 1.13 crores in rupees. ఓకే, సో టాటా పవర్ అనేది తెలుసు కదా మనకి. సో టాటా పవర్ కంపెనీకి సంబంధించినటువంటి టాటా పవర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది సో రీసెంట్గా నెదర్లాండ్ కంట్రీకి చెందినటువంటి ఎడ్జారిస్ట్ క్వాలి నెదర్లాండ్స్ బీవీ
అనే ఒక దాని నుంచి 10% స్టేక్ని పొందడం జరిగింది. సో ఎవరి నుంచి ఈ స్టేక్ని కొనడం జరిగిందంటే, సో ఆల్రెడీ ఎడ్జారిస్ట్ నెదర్లాండ్స్ బీవీ యొక్క స్టేక్ అనేది ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ కార్పొరేషన్ దగ్గర ఉంది. సో ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ కార్పొరేషన్ నుంచి సో ఈ యొక్క ఎడ్జారిస్ట్ నెదర్లాండ్స్ బీవీ యొక్క స్టేక్ని ఎవరు రీసెంట్గా 10% స్టేక్ని కొనుక్కోవడం జరిగిందంటే టాటా పవర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, సో అమౌంట్ విషయానికి వస్తే సో డాలర్స్లో చూసుకున్నట్లయితే $1,50,000. సో మన ఇండియన్ రూపీస్లో చూసుకున్నట్లయితే 1.13 క్రోర్స్కి ఈ 10% స్టేక్ని కొనుక్కోవడం జరిగింది. సో ఇక్కడ బీవీ అంటే ఏంటంటే ప్రైవేట్ లిమిటెడ్ ఫ్రెండ్స్. మన ఇండియాలో ప్రైవేట్ లిమిటెడ్ అని ఏ విధంగా రాస్తామో పీవీటీ ఎల్టీడీ అని రాస్తాం కదా. సో ఆ విధంగానే నెదర్లాండ్లో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్కి బీవీ అని రాస్తూ ఉంటారు. ఓకే, సో బీవీ అంటే నెదర్లాండ్స్లోని ప్రైవేట్ కంపెనీస్ అన్నింటికీ కూడా బీవీ అని రాస్తారు. సో ఆ కంపెనీ నేమ్ ఏంటంటే ఎడ్జారిస్ట్ క్వాలి నెదర్లాండ్స్. ఓకే, సో ఎంత అమౌంట్ అంటే $1,50,000. సో మన ఇండియన్ రూపీస్లో చూసుకున్నట్లయితే 1.13 క్రోర్. సో ఎవరు కొనుక్కోవడం జరిగిందంటే టాటా పవర్కి సంబంధించినటువంటి టాటా పవర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే సైక్లోన్ ఎంఫాన్ కాజెస్ హవాక్ ఇన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. సో రీసెంట్గా ఒక పెను తుఫాన్ అనేది ఏర్పడింది. సో దాని నేమ్ ఏంటంటే ఎంఫాన్ అనే ఒక సైక్లోన్ అనేది వచ్చింది. సో అది ఏ కంట్రీస్లో ప్రభావం చూపించిందంటే ఇండియా అండ్ బంగ్లాదేశ్. సో మన ఇండియాలోని వెస్ట్ బెంగాల్లో దీని యొక్క ప్రభావం చూపించింది, అదేవిధంగా బంగ్లాదేశ్లో కూడా ప్రభావం చూపించింది. దీనివలన దాదాపుగా 22 మెంబర్స్ వరకు చనిపోవడం జరిగింది. ఓకే, సో రీసెంట్గా ఎంఫాన్ అనే తుఫాన్ ఏ కంట్రీస్లో వచ్చిందంటే ఇండియా అదేవిధంగా బంగ్లాదేశ్. ఓకే, నెక్స్ట్ వరల్డ్ డే ఫర్ కల్చరల్ డైవర్సిటీ ఫర్ డైలాగ్ అండ్ డెవలప్మెంట్ 2020 May 21. సో మనం ఎవ్రీ ఇయర్ కూడా కల్చరల్ డైవర్సిటీ అంటే మన కల్చర్ ఏ విధంగా మార్పు చెందుతుంది, సో దాని గురించి మనం చర్చించుకోవాలనే ఉద్దేశంతో ఒక డే అనేది జరుపుకుంటాం. సో అది ఏ రోజు అంటే May 21. సో గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మనకి ఇవి అవసరం లేనట్లు అనిపిస్తాయి ఫ్రెండ్స్. సో మనం ఎప్పుడు వినని డేట్స్, అసలు ఇవి అవసరమా అనే విధంగా అనిపిస్తాయి, కానీ ఖచ్చితంగా ఇలాంటివి అడుగుతాడు ఫ్రెండ్స్. సో చాలాసార్లు ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. సో ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, డేట్స్ అనేవి ప్రతి డేట్ కూడా ఇంపార్టెంట్. ఓకే, సో వరల్డ్ డే ఫర్ కల్చరల్ డైవర్సిటీ ఫర్ డైలాగ్ అండ్ డెవలప్మెంట్ 2020 ఏ రోజు జరుపుకుంటామంటే May 21. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ టీ డే 2020 May 21. ఓకే, సో ఇంటర్నేషనల్ టీ డే ఫ్రెండ్స్. సో టీ దినోత్సవం. సో ప్రజెంట్ మన ఇండియన్ ఎకానమీ అనేది టీ వలన కూడా చాలా ఎకానమీ అనేది మనకు ఉంది కదా. సో ఇంటర్నేషనల్ టీ డే ఏ రోజు జరుపుకుంటారంటే May 21. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే నేషనల్ యాంటీ టెర్రరిజం డే 2020 May 21. చాలా ఇంపార్టెంట్ డే ఫ్రెండ్స్. చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగాడు. సో నేషనల్ యాంటీ టెర్రరిజం డే, టెర్రరిజంని రూపుమాపాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన దినోత్సవం. సో నేషనల్ యాంటీ టెర్రరిజం డే ఏ రోజు జరుపుకుంటామంటే May 21. ఓకే, నెక్స్ట్ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ రోల్స్ అవుట్ రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ్ యోజన ఫర్ ఫార్మర్స్. ఓకే, సో రీసెంట్గా రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ్ యోజన అనే ఒక స్కీమ్ని లాంచ్ చేసిన స్టేట్ గవర్నమెంట్ ఏదంటే ఛత్తీస్గఢ్ గవర్నమెంట్. సో ఇది దేనికోసం అంటే ఫార్మర్స్ అందరికీ కూడా పంటలు పండించమని ప్రోత్సహించడం, అదేవిధంగా వాళ్ళ పండిన పంటలకి సో సరైన గిట్టుబాటు ధర కల్పించడం అనే ఉద్దేశంతో సో రీసెంట్గా ఛత్తీస్ గవర్నమెంట్ అనేది రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ్ యోజన అనే ఒక స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఎవరి కోసం అంటే ఫార్మర్స్. ఓకే, నెక్స్ట్ సెంటర్ లాంచ్డ్ స్కీమ్ ఫర్ 100% సోలరైజేషన్ ఆఫ్ కోనార్క్ సన్ టెంపుల్ అండ్ కోనార్క్ టౌన్ ఇన్ ఒడిస్సా. సో ఒడిస్సా స్టేట్లోని కోనార్క్ సన్ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ కదా. సో వరల్డ్లోనే వన్ ఆఫ్ చాలా ఫేమస్ సన్ టెంపుల్. సో వన్ అండ్ ఓన్లీ సన్ టెంపుల్. సో కోనార్క్ సన్ టెంపుల్ ఎక్కడుందంటే ఒడిస్సాలో ఉంది. సో అదేవిధంగా ఆ కోనార్క్ టౌన్ మొత్తం కూడా
100% సోలరైజేషన్ చేయాలనే ఒక స్కీమ్‌ని రీసెంట్‌గా లాంచ్ చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ అనేది రీసెంట్‌గా ఒడిస్సాలోని సన్ టెంపుల్ అదేవిధంగా కోనార్క్ టౌన్‌ని మొత్తం కూడా సోలరైజేషన్ ద్వారానే కరెంట్ ఇవ్వాలనే ఒక స్కీమ్‌ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్, ఇండియా బంగ్లాదేశ్ సైన్ ప్యాక్ట్ టు ఆపరేషనలైజ్ 5 more ports of call and 2 new routes. ఇండియా బంగ్లాదేశ్ అనేవి రీసెంట్గా కొన్ని ప్యాక్ట్స్ అనేవి చేసుకోవడం జరిగింది, కొన్ని ఒప్పందాలు. దేనికోసం అంటే ఇప్పటి వరకు ఉన్న పోర్ట్స్ అంటే ఏవైతే సముద్రాలకు సంబంధించినటువంటి ఈ వర్తకాలకు సంబంధించినటువంటి పోర్ట్స్ ఉంటాయో ఇంకో 5 more పోర్ట్స్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్యన ఇంకో 5 more పోర్ట్స్ అనేవి ఏర్పాటు చేసుకున్నాయి. అదేవిధంగా 2 న్యూ రూట్స్ కూడా ఇండియా నుంచి బంగ్లాదేశ్కి వెళ్ళడానికి కాను కొత్తగా 2 రూట్లు కూడా ఏర్పాటు చేసుకున్నాయి. ఇండియా బంగ్లాదేశ్ అనేవి దీనికోసం రీసెంట్గా సైన్ చేయడం జరిగింది. ఓకే. 5 more పోర్ట్స్ అదేవిధంగా 2 న్యూ రూట్స్. ఓకే. నెక్స్ట్, 73rd సెషన్ ఆఫ్ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ హెల్డ్ వర్చువల్లీ ఇన్ ఇండియా. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్ డాక్టర్ హర్షవర్ధన్ పార్టిసిపేటెడ్. ఓకే. వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అనేది రీసెంట్గా జరగడం జరిగింది. యాక్చువల్గా కోవిడ్-19 కారణంగా ఇది వర్చువల్గా ఆన్లైన్లోనే ఈ యొక్క మీటింగ్ జరిగింది. మన ఇండియా నుంచి ఎవరు పార్టిసిపేట్ చేయడం జరిగిందంటే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్ డాక్టర్ హర్షవర్ధన్ గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మీటింగ్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అది ఏ విధంగా స్టెప్ బై స్టెప్ కరోనా వైరస్ని రూపుమాపాలనే ఒక ప్లానింగ్ గురించి మాట్లాడడం జరిగింది. ఈ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అనేది ఎన్నవదంటే 73rd సెషన్. మన ఇండియా నుంచి ఎవరు పార్టిసిపేట్ చేయడం జరిగిందంటే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్ అయినటువంటి హర్షవర్ధన్ గారు పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఇది 22nd మే కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతి వ్యూయర్ కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అప్పుడే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.